హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కప్ కేక్ రెసిపీ అండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా కాస్త కొత్తగా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ఇలాగ మనం కొబ్బరి బెల్లంతో చక్కగా కప్ కేక్ని రెడీ చేసి పిల్లలకు పెట్టామనుకోండి, చక్కగా తినేస్తారు. ఇలా చేసి మనం స్నాక్స్ బాక్స్లో కూడా పిల్లలకు పెట్టేసేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే మనకు ఎమ్మీగా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పంచదార కానీ అలాగే ఓవెన్ కానీ ఏమీ యూజ్ చేయకుండా చక్కగా కప్ కేక్ని రెడీ చేశానండి. పర్ఫెక్ట్గా వచ్చేసింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ చక్కగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇలాగ పొడపళ్ళాడుతూ ఉండాలి. అలాగే ఇక్కడ నేను 1 కప్పు వరకు కూడా నాకు ఈ కొబ్బరి పొడి రెడీ అయిపోయింది. అలాగే ఇంకో సైడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు వరకు కూడా గోధుమ పిండిని వేస్తున్నాను. అలాగే అదే కప్పుతోటి 1 కప్పు వరకు కూడా పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నానండి. అలాగే అదే కప్పుతోటి 1/4 కప్పు వరకు కూడా బెల్లం తురుమును వేస్తున్నాను. అలాగే దీంట్లోకి ఒకేసారి పాలను వేసుకోకుండా కొంచెం కొంచెంగా పాలను వేసుకుంటూ చక్కగా మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలు పోసానండి. ఒకేసారి పాలను వేసుకోకుండా కొంచెం కొంచెంగా మనం పాలను వేసుకుంటూ చక్కగా ఈ మొత్తాన్ని కూడా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఈ బెల్లం మొత్తం కూడా చక్కగా కరిగిపోతుంది ఇలా చేయటం వల్ల. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాటర్ అనేది ఇలా ఉండాలండి. కేక్ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇక్కడ మనకు బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది. ఇక ఇలాంటి టైంలో 1/2 స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్ వేసుకుందాము. వేసుకుని మనం మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే కొబ్బరితోటి మనం ఇలాగా చక్కగా బెల్లం వేసుకుని కేక్ని రెడీ చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను కాస్త ఆయిల్ని కూడా యాడ్ చేశానండి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసుకొని ఇక ఇలాగ మనం బ్యాటర్ని రెడీ చేసుకుని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కూడా అలాగ వదిలేద్దాము. అలాగే ఇంకో సైడు ఇక్కడ కప్స్ని ఒక 4 కప్స్ వరకు కూడా తీసుకున్నానండి. తీసుకుని వాటిలోకి ఆయిల్ యాడ్ చేసుకొని లైట్గా ఆయిల్ వేసుకుని ఆయిల్ మొత్తాన్ని కూడా ఇలాగ మనం స్ప్రెడ్ చేసుకుందాము. ఈ గిన్నె మొత్తానికి కూడా ఇలాగ మనం పై వరకు కూడా చక్కగా గిన్నె మొత్తం కూడా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పొడి పిండిని వేసుకుని ఇలాగ పిండిని గిన్నె మొత్తానికి కూడా ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలాగ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. అన్నిటికీ కూడా ఇదే విధంగా వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము. అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఇక్కడ నేను ఇడ్లీ కుక్కర్ పెట్టేసుకుని దాంట్లోకి ఒక 1 గ్లాసు బిగ్ సైజు 1 గ్లాస్ వరకు కూడా వాటర్ వేసుకుని స్టాండ్ ఒకటి పెట్టేసుకుని దానిపైకి ఇలాగ హోల్స్ ఉన్న ప్లేట్ ఒకటి వేసుకుని మూత పెట్టేసుకుని మనం హీట్ రానిద్దామండి. సో అలాగే ఇక్కడ మనం బౌల్స్ని రెడీ చేసుకున్నాం కదా, ఈ బౌల్స్లోకి మనం ఈ కేక్ బ్యాటర్ని వేసుకుందాము. మరీ ఫుల్గా వేసుకోకుండా ఒక 1/2 కప్పు వరకు కూడా మనం ఇలాగ ఈ బ్యాటర్ని వేసుకొని అన్నిట్లోకి ఇదే విధంగా వేసుకొని ఒకసారి అన్ని కప్స్ని కూడా ఇలాగ మనం ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏవైనా నట్స్ని వేసుకోండి పైన. ఇక్కడ నేను బాదం అలాగే పంప్కిన్ సీడ్స్ని యాడ్ చేస్తున్నానండి. ఇలాగ అన్నిట్లో కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీ కుక్కర్ మూత తీసుకొని ఇలాగ అన్ని కప్స్ని కూడా 1 బై 1గా ఇడ్లీ కుక్కర్లోకి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 to 20 మినిట్స్ వరకు కూడా మనం కుక్ చేసుకుందామండి, బేక్ చేసుకుందాము. ఒక 20 మినిట్స్ తర్వాత మనం మూత తీసుకొని చూసుకున్నామంటే చక్కగా మనకు తెలుస్తూ ఉంది కదా కుక్ అయిపోయినట్టు. ఇలాగ మనం బేక్ చేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆపేసుకొని కాసేపు చల్లారనిద్దాము. కాస్త చల్లారనిచ్చేసి ఇప్పుడు మనం 1 బై 1గా ఈ కప్స్ని తీసుకుందామండి. చూస్తున్నారు కదా, చక్కగా మనకు ఎమ్మిగా బేక్ అయిపోయాయి. కప్ కేక్ రెడీ అయిపోయిందండి. ఇలాగ మనం అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని కాసేపు చల్లారనిద్దాము. కాస్త చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం కూడా మనం ఒక నైఫ్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలాగ మనం సైడ్స్ని చూస్తున్నారు కదా, చక్కగా మనకు ఈజీగా కప్ కేక్ రెడీ అయిపోయింది. కప్కి కూడా ఏమీ అంటుకోకుండా చక్కగా వచ్చేసిందండి. ఇలా చేశారంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే కొబ్బరితోటి చక్కగా మనం ఇలాగా కప్ కేక్ని రెడీ చేసి పెట్టేసేయచ్చు. చూస్తుంటేనే ఎమ్మిగా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈజీగా మనం ఇలాగ తుంపేస్తే మనకు ఈజీగా వచ్చేస్తుంది. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.